ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని, షర్మిలకు తాము అండగా ఉంటామని చెప్పారు. తాజాగా ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. ఆ ప్రభావం వైసీపీపై ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు కేంద్రంగా చేరికలు ఉంటాయనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇటీవల తొలిసారి హైదరాబాద్ లో పర్యటించిన చంద్రబాబుని ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. వారిద్దరూ ఇప్పుడు కాంగ్రెస్ గుడికి చేరారు. దీని వెనుక బాబు ఉన్నారని, బాబు ద్వారా రేవంత్ వారికి భరోసా ఇచ్చారనే టాక్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఏపీలోనూ అదే ఫార్ములాని చేసే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. వైసీపీ నేతలని కేసుల భయం వెంటాడుతుంది. వారు వేరే రూట్ సెట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఆయా నేతలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కనిపిస్తుంది. వారిని కాంగ్రెస్లోకి పంపించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారని, తప్పకుండా వైసీపీ సీనియర్లను హస్తం గుడికి చేర్చుతారని విశ్లేషకులు అంటున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. దాని మిత్రపక్షాలు బలం పెంచుకుంటున్నాయి. వచ్చే ఏడాది పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ పాగా వేసే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమిపై వ్యతిరేకత పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సానుకూలత వస్తుంది. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోతుందో అక్కడే బాగా వేయాలని రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఏపీలోని వైసీపీ నేతలకు ఆయన టచ్లోకి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే మరికొద్ది రోజులు వేచి చూసి కాంగ్రెస్లోకి జంప్ చేయాలని వైసీపీ నేతలు భావిస్తున్నారని సమాచారం. గతంలో రాజశేఖర్ రెడ్డితో పనిచేసిన నేతలంతా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సీనియర్లు సైలెంట్ జీఫా ఉన్నారు. కూటమి ప్రభుత్వం కేసుల నమోదు ప్రక్రియను ప్రారంభించింది. అప్పట్లో వైసీపీ సర్కారుకు సహకరించి తమను ఇబ్బంది పెట్టిన అధికారులను వెంటాడుతున్నారు. మరోవైపు కేసులతో ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో వైసీపీ సీనియర్లు బెదిరిపోతున్నారు. కేసుల నుంచి తప్పించుకోవాలంటే పార్టీ మారడం శ్రేయస్కరమని భావిస్తున్నారు. కానీ కూటమిలోని పార్టీలో ఛాన్స్ లేదు. ఒకవేళ చేరినా భవిష్యత్తు ఉండదు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఉత్తమమని ఒక నిర్ణయానికి వస్తారు. చంద్రబాబు కూడా కావాల్సింది అదే. కాంగ్రెస్ పార్టీ ఎంత బలపడితే వైసీపీ ఎంత బలహీనపడుతుంది. ఆ దిశగా చంద్రబాబు పావులు కదుపుతారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.